హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారు. ఆవిడే మరెవరో కాదు, మనందరికీ బాగా తెలుసు. చాలామంది అంటుంటారు జూనియర్ నిత్య మీనన్ అని కూడా అంటుంటారు. సో ఎవరన్నది కూడా నేను రివీల్ చేసేస్తాను. ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నారు డాక్టర్ బి సింధూర గారు. మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. బ్యూటిఫుల్ డాక్టర్ అయితే మన ఎదురుగా ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాంప్లిమెంట్. మీ పేషెంట్స్ అందరూ అలానే అంటుంటారని మేము విన్నామండి. పేషెన్స్ అసలు నిత్య మీనన్ గారు మీరు అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్సా అంటే ఏంటి జూనియర్ నిత్య మీనన్ అంటుంటారు మిమ్మల్ని? ఫ్రెండ్స్ ఏమి కాదు, బట్ ఇట్ ఈస్ ఐ ఫీల్ వెరీ నైస్ వెన్ యూ కంపేర్ మీ విత్ నిత్యా మేనన్, అండ్ షీస్ డన్ ఏ మూవీ కూడా కదా ఇప్పుడు ఫర్టిలిటీ పైన. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ దట్ యూ రెఫర్ మీ టు హర్, అండ్ ఆమెలాగా నేను కూడా మూవీస్ తను ఎలా అయితే మూవీస్ ద్వారా ప్రమోట్ చేస్తుందో ఆల్ గుడ్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఫర్టిలిటీ అండి ఈరోజు. ఓకే మేడం, అసలు మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది? అసలు ఫర్టిలిటీ డాక్టరే ఎందుకు ఎంచుకోవాలనుకున్నారు మీరు? సో ఫర్టిలిటీ ఏంటంటే అండి, ఇనీషియల్గా అసలు ఫర్టిలిటీ ఏంటా అన్నది ఐ జస్ట్ వాక్డ్ ఇన్. ఒక కన్సల్టెంట్ డాక్టర్ శ్రీలత గోర్తి అని ఉన్నారనమాట. ఆవిడ దగ్గరికి జస్ట్ ఐ వాక్ ఇన్ వెళ్ళి, మేడం నేను ఒకసారి అబ్జర్వర్షిప్ చేస్తాను, మిమ్మల్ని ఒకసారి చూస్తాను, ఐ వాంట్ టు సీ వాట్ ఈస్ ఫర్టిలిటీ అన్నట్టు వెళ్ళా. నేను రాను దాంట్లో ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా దాంట్లోనే ఉండిపోయానండి. సో ఇట్స్ అంటే ఇట్స్ లైక్ అ మ్యాథ్స్ లాగా. వెన్ యూ ఎంజాయ్ మ్యాథ్స్ యూ కీప్ డూయింగ్ కదా, అలాగే. అండ్ వెన్ ఐమ్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ వెన్ దే కమ్ బ్యాక్ విత్ ఇట్లా చిన్న చిన్న బేబీస్ తో వచ్చినప్పుడు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అదొక రకమైన ఆనందం. ఫర్టిలిటీలో మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం? ఐ హ్యావ్ మోర్ దెన్ 13 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఫర్టిలిటీలో. గైనక్ అయిపోయిన తర్వాత ఫర్టిలిటీ ఏంటా అని కనుక్కోవడానికి వచ్చి అలా దాంట్లోనే దాని ప్రయాణం అంతా అలాగే ఉండిపోయింది. ఓకే, అయితే ఇప్పుడు ఫర్టిలిటీ గురించి కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతాను. మా వ్యూవర్స్ అందరూ అడగమన్నారు, సో అడిగేస్తున్నాను. చాలా మంది నిద్ర లేని సమస్యలు ఉంటూ ఉంటాయి ఫర్టిలిటీ టైంలో. ఆ నిద్ర లేకపోవడము, స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అలా కూడా ఫర్టిలిటీ మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నారు చాలా మంది. నిజంగా ప్రభావం చూపిస్తాయంటారా స్ట్రెస్ అన్నది? డెఫినెట్లీ అండి. ఇది ఫర్టిలిటీ అనేది ఏంటంటే ఇట్స్ ఎక్స్ట్రా లగ్జరీ అనమాట బాడీ కోసం. ఎట్లా అయితే మనకి ఫుడ్, వాటరు, ఇట్లా ఆహారం ఎలా అయితే అవసరమో ఫర్టిలిటీ అలా కాదు. పిల్లలు లేకున్నా, పీరియడ్స్ లేకున్నా కూడా యూ కెన్ స్టిల్ హ్యావ్ ఎ హ్యాపీ లైఫ్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఒక 2 పనులు ఇచ్చినప్పుడు మన బ్రెయిన్ మనం ఎంచుకుంటాం ఏది ఫస్ట్ చేయాలి, ఏది నెక్స్ట్ చేయాలని. ఫర్టిలిటీ కూడా అంతే. ఎప్పుడైనా మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు, నిద్ర లేకపోవడం అనేది స్ట్రెస్ యాడ్ చేస్తుంది మన బాడీకి. అలా ఉన్నప్పుడు ఏంటంటే మన ఫర్టిలిటీ అనేది మైండ్కి ఆ ఫర్టిలిటీ పైన ధ్యాస పోదు. ఫస్ట్ మైండ్ మన బాడీని చూసుకుని, మన మైండ్కి మనమే బేబీస్. సో మనం బాగుంటూనే నెక్స్ట్ ఫర్టిలిటీ వరకు వెళ్తుంది అనమాట. సో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువైనా కూడా ఫర్టిలిటీ ఫస్ట్ అఫెక్ట్ అయ్యేది అదొక్కటే అనమాట. ఓకే, ఇంకొక వ్యూవర్ కూడా ఒకటి అడగమన్నారండి. అంటే ఫర్టిలిటీ మెరుగుపరిచేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు లేదా సప్లిమెంట్స్ ఉపయోగపడతాయని అడుగుతున్నారు. ఓకే, సో ఫర్టిలిటీ బాగా ఉండాలంటే ఫస్ట్ మనం బాగుండాలి. సో మనం మెంటలీ, ఫిజికలీ అండ్ ఫైనాన్షియలీ 3 రకాలుగా బాగా హ్యాపీగా ఉంటేనే మన ఫర్టిలిటీ అనేది టైంకి అవుతుంది. అమ్మాయిలకి అయితే కరెక్ట్ టైంకి పీరియడ్ రావడం, అబ్బాయిలకి అయితే స్పర్మ్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. సో వైటమిన్ డెఫిషియన్సీస్, మల్టీవైటమిన్ డెఫిషియన్సీ అలా ఏమున్నా కూడా ఫస్ట్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోమంటాం. 8 hours ఆఫ్ స్లీప్ ఇస్ అ మస్ట్ అంటాం. కరెక్ట్ టైంలో తినడం, పొద్దున, మధ్యాహ్నం, రాత్రి హెల్దీ ఫుడ్, హై ప్రోటీన్, లో కార్బ్ డైట్ అనేది చెప్తాం అనమాట. అండ్ దానికి తగినంత ఎక్సర్సైజ్, ఇవన్నీ కరెక్ట్గా ఉంటూనే ఫర్టిలిటీ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఓకే మేడం, ఒకవేళ మీరు చెప్పినట్టు ఫుడ్ అనేది కరెక్ట్గా తినకుండా, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేసేస్తారు హడావిడిలో పడి, మధ్యాహ్నం తినేద్దాంలే అని చెప్పి. సో ఇప్పుడు మధ్యాహ్నము డిన్నర్ 2 తింటారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు. మరి అలాంటప్పుడు కూడా ఏదైనా కాంప్లికేషన్స్ వస్తాయంటారా బాడీలో? డెఫినెట్లీ. ఎప్పుడైనా కూడా ఏదైనా అతివృష్టి, అనావృష్టి 2 తప్పే. సో ఏదైనా బ్యాలెన్స్డ్గా చేయాలి. తినడం కూడా బ్యాలెన్స్డ్గా తినాలి. పొద్దున ఒకటి తినేస్తే మొత్తం రాత్రి అంతా తినను, ఇంకా మధ్యాహ్నం అంతా తినను అంటే అలా కుదరదు. సో మనం ఎవ్రీడే కరెక్ట్ టైంలో, కరెక్ట్ పోర్షన్స్లో, దే సే కదా, ఈట్ లైక్ ఎ కింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ దెన్ ఇన్ ద నైట్ యూ ఈట్ లైక్ ఎ పాపర్. అంటే పొద్దున్న హెవీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని నేను స్లోగా యూ రెడ్యూస్. ఎందుకు అంటే రాత్రి అయ్యేసరికి వాట్ ఎవర్ మనం ప్రొడక్టివిటీ అంత ఉండదు కాబట్టి కొంచెం తిన్నా కూడా సరిపోతుంది. అలా జరిగినప్పుడే మన ఫంక్షన్, బాడీలో ఫంక్షన్ అంతా కూడా కరెక్ట్గా జరుగుతుంది. సో స్ట్రెస్లోకి పోదు బాడీ బేసిక్గా. కానీ మీరు చెప్పిన దానికి మన వాళ్ళందరూ కొంచెం ఆపోజిట్గా చేస్తారు మేడం. మార్నింగ్ ఏమో బిగారలా తింటారు, మధ్యాహ్నం ఒక రకంగా, నైట్ అయితే రాజులా తింటారు మేడం. ఎక్కువ ఫుడ్ తీసుకుంటారు. అంటే తిన్నప్పుడే మనం నైటే మంచిగా తింటే మార్నింగ్కి బాగా లేగలుగుతాం అంటారు. నిజంగా నైట్ ఎక్కువ ఫుడ్ తీసుకొని మార్నింగ్ లేవగలుగుతారంటారా?
అంటే ఒక రకంగా చూడాలంటే ఈ మధ్యకాలంలో పార్టీలు కూడా ఎక్కువే. సో మేబీ తిన్న తర్వాత బాగా పార్టీ చేసి బాగా డాన్సులు చేసి అలా కూడా ఎక్సర్సైజ్ అనొచ్చు, కానీ అలా కాదండి, అలా జరగదు. అఫ్కోర్స్ జోక్స్ అపార్ట్, ఎలా అంటే ఇప్పుడు సన్ ఎప్పుడు లేస్తుందో సన్తో పాటు మనం లేయాలి, సన్ సెట్ అవ్వగానే దాంతో పాటు మనం పడుకోవాలి. సో పడుకున్నప్పుడు మన ప్రొడక్టివిటీ తగ్గుతుంది కాబట్టి నైట్ టైమ్స్ అందుకనే ఏదో తొందరగా ఎర్లీగా ఫినిష్ చేసామంటారు డిన్నర్, ఆర్ తక్కువ తినమంటారు. సో ఇలా చేసుకోవడం వల్ల నేచర్తో సింక్లో ఉంటాం అనమాట మనం. ఏది కూడా నేచర్కి టుగెదర్ కలిసి మెలిసి నడుస్తే ఇట్స్ గుడ్ థింగ్. ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే అప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు కొంతమంది చూసుకున్నట్లయితే ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తుంటారు. ఇప్పుడు కెనడా, యూఎస్ ఇలాంటివి అంటే మనకి సాయంత్రం 6-7 అంటే వాళ్ళకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అవుతుంది. అలాంటి టైంలో కూడా కొంతమంది వర్క్స్ చేస్తుంటారు. మరి అలాంటి వాళ్ళకి ప్రాబ్లం అవుతుందంటారా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మాకు వచ్చే వాళ్ళు చాలా మంది ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే వస్తున్నారు. ఇవి ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు అంటాం కదా, అలా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవడం వల్ల యూ క్యాన్ స్టిల్ అచీవ్ ప్రెగ్నెన్సీ. అఫ్ కోర్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ ఎగ్జామ్ పేపర్ కష్టంగా ఉన్నప్పుడు మన ప్రిపరేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది కూడా అంతే. అంతేనా? ఎగ్జామ్ పేపర్ కలిపారు. ఓకే. అంటే నిజంగా మేడం చాలా మంది నైట్ షిఫ్ట్స్ చేసే వాళ్ళు ఉంటారు. హస్బెండ్ కరెక్ట్గా లేరని చెప్పి వైఫ్స్ కొంతమంది జాబ్స్ చేస్తారు. అలాంటి వాళ్ళకి అంటే టైం అనేది స్కిప్ అయిపోతూ ఉంటుంది తినేటప్పుడు ఫుడ్. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సి, ప్రయారిటీస్ ఇన్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ జాబ్ అనేది ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, కానీ జాబ్ తర్వాత కూడా మనం చేయొచ్చు. సో కొంచెం టేక్ ఎ స్టెప్ బ్యాక్ అంటాం, ఆర్ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం వల్ల యూ క్యాన్ మేక్ టైమ్ ఫర్ ఈచ్ అదర్. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే అగైన్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలిటీ విల్ ఇంక్రీజ్. ఇలాంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వచ్చే వాళ్ళందరూ మాకేమైనా ఇన్ఫర్టిలిటీ ఉందా అని వస్తారు. ఇన్ఫర్టిలిటీ కన్నా టైం లేకపోవడం వల్ల ప్రెగ్నెన్సీస్ కాకపోవడం కారణం అక్కడ. సో ఆ కొద్దిగా టైం ఇస్తే ప్రెగ్నెన్సీస్ అగైన్ న్యాచురల్గా ఫాస్ట్గా వస్తాయి వీళ్ళకి. ఓకే. ఇప్పుడు కొంతమంది డౌట్స్ అడగమంటున్నారు. ఈ ఫర్టిలిటీ టైంలో నైట్ ఒక్కోసారి బ్రేక్ఫాస్ట్ అదే డిన్నర్ చేయలేకపోతాం కదండి మేము. సో అలాంటప్పుడు పాలు ఇలాంటి ఫ్రూట్స్ తినొచ్చా, లేకపోతే ఏంటి రైసే తినమంటారా అని అడుగుతున్నారు. నో అండి, ఇది వాట్ ఎవర్ యూ వాంట్ టు ఈట్, హెల్దీ ఫుడ్ అనేది ఉండాలి. అలా అని చెప్పి ఐస్ క్రీములు అవి తింటే మళ్ళీ ఇట్ ఈస్ బ్యాడ్. సాచురేటెడ్ ఫుడ్స్ ఆర్ బ్యాడ్. హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ అనను, బట్ హెల్దీ హై ప్రోటీన్ డైట్ అండ్ లో కార్బ్ ఫుడ్ ఈజ్ వాట్ వీ రికమెండ్. దీంతో పాటు ఉత్తి తింటే ఒక్కటే కాదు, తినటంతో పాటు ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు వీరు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ అంటారు వీళ్ళ ఫర్టిలిటీ బాగుండాలి అంటే? ఓకే, సో యూజువల్గా అమ్మాయిలకి ఏంటంటే సీడ్ సైక్లింగ్ గురించి మాట్లాడతాం అనమాట. ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు తెర 2 halves ఇన్ ఎ మంత్. ఫస్ట్ హాఫ్ ఏమో ఎగ్ ఫామ్ అవుతున్న హాఫ్, సెకండ్ హాఫ్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అయ్యి ఓవ్యులేషన్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ అంటాం అనమాట. ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఒక ఎగ్ బయటకు వచ్చినాక దానికి 2 ఆప్షన్స్, ఎదర్ ప్రెగ్నెన్సీ అయినా రావాలి లేదా పీరియడ్ అయినా రావాలి. ఇది జరిగేది నార్మల్గా న్యాచురల్గా. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఏంటంటే చాలా ఎనర్జెటిక్ ఉంటారు. ఎందుకు అంటే మన బాడీలో ఉన్న ఈస్ట్రోజన్ అవంతా ప్రొడ్యూస్ అయ్యి దే విల్ బి వెరీ ఎనర్జెటిక్ అండ్ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి టైంలో కొద్దిగా ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు, అండ్ మోస్ట్లీ యూ ఈట్ కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా అది స్పెండ్ అయిపోతుంది బికాస్ యువర్ మెటబాలిజం ఇస్ మోర్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో ఏంటంటే కొంచెం సిస్టమ్ అంతా స్లో డౌన్ అవుతుంది. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే యువర్ బాడీ ఆల్సో కోపప్ చేసుకుంటూ ఉంటుంది అనమాట, ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉందేమో అని. సో అలాంటి టైంలో ఏంటంటే వీ ఆస్క్ టు హ్యావ్ మోర్ ఆఫ్ ప్రోటీన్స్. కార్బ్స్ కొంచెం తగ్గించమంటాం, ఎందుకంటే మెటబాలిజం కొంచెం తగ్గుతుంది కాబట్టి. సో ఇట్లా సీడ్ సైక్లింగ్ లాంటివి చేసుకోవడం వల్ల యువర్ అగైన్ లాంగ్ రన్లో ఇట్ విల్ యాడ్ బెనిఫిట్ టు యూ అనమాట. సో యాజ్ సచ్ ఇలాంటి ఫుడ్స్ తినాలి అలాంటి ఫుడ్స్ తినాలి అని లేదు. యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఈటింగ్ హెల్దీ ఇట్ ఈస్ ఓకే. ఎలాంటి పోర్షన్స్లో తిన్నా కూడా పర్వాలేదు, కానీ ఎక్సర్సైజ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అడిక్వేట్ రెస్ట్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. అడిక్వేట్ ఫ్లూయిడ్ ఈజ్ ఆల్సో రియలీ ఇంపార్టెంట్. ఫ్లూయిడ్ అంటే క్లియర్ లిక్విడ్స్ అండ్ నైస్ జ్యూసెస్. ఓకే, సో జ్యూసెస్ అంటే ఇప్పుడు క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి అంటారా? ఎస్, మోర్ దెన్ జ్యూసెస్ అన్నప్పుడు ఎస్, క్యారెట్ అండ్ బీట్రూట్ ఆర్ గుడ్, కానీ వీటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి జ్యూసులు తాగడానికన్నా కూడా ఉడకబెట్టుకుని తినమంటాను. మనం ఉడకబెట్టుకుంటే వాటి విటమిన్స్ అన్ని పోతాయి అంటుంటారు చాలా మంది. సో పార్ బాయిల్డ్ అంటారు, అంటే సెమీ బాయిల్డ్ అంటాం అనమాట. అండ్ ఆ వచ్చిన వాటర్ని యూ ఆస్క్ యూస్ ఫర్ ఎనీథింగ్, ఏదో సూప్ లాగానే తాగమంటాం, ఆర్ దాంట్లో ఎందుకంటే మైక్రో న్యూట్రియన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో అదే రసంలోని కానీ పప్పులో కానీ యాడ్ చేసుకోమంటాం ఇలాంటివన్నీ. ఓకే మేడం, సో బాగుంటుంది, ఇలా సూప్స్ లాగా కూడా తాగొచ్చు అని అంటారు మీరు. ఓకే మేడం, ఇప్పుడు చాలా మందికి కొంతమంది పప్పాయాస్ ఇలాంటివి తినకూడదు ఫర్టిలిటీలో, అంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు పప్పాయ తినకూడదు అంటారు. ఎందుకు మేడం అసలు? సో పప్పాయన్ అన్న హార్మోన్ ఉంటుంది అనమాట, ఎంజైమ్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఎంజైమ్ ఏంటంటే యూట్రైన్ కంట్రాక్షన్స్ని కాజ్ చేస్తుంది. ప్రతి పప్పాయ కాజ్ చేస్తుంది అంటే కాదు, ఇట్ ఈస్ ఓన్లీ రా పప్పాయ దట్ కాజెస్.
పండిన పపాయ అయితే ఏం కాదు. రా పపాయ అయితే ఎవరు తింటారు? మోస్ట్ ఆఫ్ దెమ్ మన సైడ్ అయితే తినం. చాలా మంది పండినటువంటి పపాయనే తినడం వల్ల ప్రెగ్నెన్సీ పోతుందని అంటున్నారు. లేదండి, యూజువల్గా ఎక్సెస్ ఎక్కువ ఒక మొత్తం 1.5 పపాయ అట్లా ఎక్కువ తిన్నప్పుడు హీట్ క్రియేట్ అయ్యి దాని వల్ల పోవడం జరుగుతుంది కానీ బట్ నాట్ చిన్నగా కొంచెం కొంచెం ఒక బౌల్ తిన్నప్పుడు అలాంటివి ఏమి అవ్వవు. కానీ బికాస్ అన్నిటికీ ఇలా పపాయనే బ్లేమ్ చేస్తారు కాబట్టి మేము ఏం చెప్తాం అంటే పర్లేదు, పపాయ తినకపోయినా పర్లేదు, యూ కెన్ ఈట్ అదర్ ఫ్రూట్స్ అండ్ అవాయిడ్ పపాయ అనే చెప్తాం అన్నమాట. అంటే ఒక్కొక్క బాడీ ఒక్కొక్క తత్వాన్ని తీసుకుంటుందని అంటారు. సో దాని వల్ల పపాయ కొంతమంది తినడానికి ఉంది, ఇంకొంతమంది తినడానికి లేదంటారా? డిపెండ్స్ ఆన్ బాడీ అంటారా? డిపెండ్స్ ఆన్ ద బాడీ టైప్ అండ్ హౌ మచ్ క్వాంటిటీ యూ టేక్ అన్నది అంటాం. ఇంకొంతమంది మేడం ఇప్పుడు ఫర్టిలిటీ టైంలో నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా? ఎందుకంటే ఇప్పుడు చికెన్ వీటికి స్టెరాయిడ్స్ ఇచ్చి దాన్ని అదే కొంచెం బాగా లావ్ అయిపోతాయి కదా చికెన్స్ అవన్నీ. సో అవి తినడం వల్ల కూడా మనకి హార్మోన్లో చేంజెస్ వచ్చేసి ప్రెగ్నెన్సీ పోతుంది అని అంటున్నారు చాలా మంది. ఇది నిజమేనంటారా, అపోహ అంటారా? పార్ట్లీ ట్రూ, పార్ట్లీ ఫాల్స్. ఎందుకు అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ పిలిచే గాల్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ కల్తీ. సో ఫుడ్ కూడా ఎక్కడ నుండి వస్తుంది అన్న సోర్స్ చేయడం అనేది చాలా కష్టం. వీలైనంత వరకు కాన్షియస్గా ఆర్గానిక్ ఫుడ్ తీసుకోమని చెప్తాం అనమాట. కానీ ఈ స్టీరాయిడ్స్ అవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎండోక్రైన్ డిస్టర్బింగ్ హార్మోన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇది అంటే ఏంటంటే మన బాడీలో ఒక సిస్టమ్ పరంగా నడుస్తూ ఉంటుంది అన్నమాట బాడీ అంతా. ఎప్పుడైతే ఇలాంటి ఎండోక్రైన్ డిస్టర్ప్టర్స్ ఇవి ఫుడ్లో ఉండొచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుంది, ఆర్ పర్ఫ్యూమ్స్, ఈవెన్ ద నెయిల్ పాలిష్, ఆల్ ఆఫ్ దిస్ కాజ్ ఎండోక్రైన్ డిస్టర్బింగ్ హార్మోన్స్. దీనివల్ల ఏంటంటే సాఫీగా నడుస్తున్న బాడీలో బ్రేక్ పాయింట్స్ అనేవి వస్తాయి అనమాట. దానివల్ల మన ఫర్టిలిటీ దెబ్బతింటుంది. సో అయితే ఇప్పుడు నెయిల్ పాలిష్లు కట్ అంటారు, వేసుకోకూడదు అంటారా? నెయిల్ పాలిష్లు వేసుకోవచ్చు కానీ మంచి బ్రాండ్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ ఒకటే అయిపోయాయి మేడం. ఎవరైతే ఫర్టిలిటీ ఇలాంటివి తీసుకుంటున్నారో ట్రీట్మెంట్స్ వాళ్ళు నెయిల్ పాలిషెస్ కూడా పెట్టుకోకూడదు అంట, మంచిది కాదంట. సో అది కూడా ప్రెగ్నెన్సీని ఆపేస్తుంది అంటున్నారు మన డాక్టర్ గారు. మేడం ఇంకొక వ్యూవర్ అడిగారు, ఒకవేళ ఫర్టిలిటీ అన్నది ఫెయిల్ అయింది అనుకోండి, సో అలాంటప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మళ్ళీ ఫర్టిలిటీ వస్తుందా లేకపోతే ఏంటని అడుగుతున్నారు, పోతుందా అంటున్నారు. పీరియడ్స్ ఉన్నన్ని రోజులు, స్పర్మ్స్ ఉన్నన్ని రోజులు, గర్భసంచి ఉన్నన్ని రోజులు ప్రెగ్నెన్సీ ఈజ్ డెఫినెట్లీ పాసిబుల్. కానీ సమ్ టైమ్స్ ఒకసారి ఫెయిల్ అయింది కదా అనేసి మీరు ఆ లూప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ గిల్ట్ ఫ్యాక్టర్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి మిస్క్యారేజ్ అయింది అనగానే నెక్స్ట్ టైం మరీ మాటమాటికి అలా మోర్ దెన్ 2 or 3 మిస్క్యారేజెస్ ఉన్నాయంటే దెన్ వీ స్టార్ట్ ఇన్వెస్టిగేషన్. అసలు ఏమవుతుంది, ఎందుకు అవుతుంది అని. ప్రాబ్లమ్ ఎగ్లో ప్రాబ్లమా, స్పర్మ్లో ప్రాబ్లమా, ఆర్ ట్యూబ్స్లో ప్రాబ్లమా, ఆర్ యూట్రస్లో ప్రాబ్లమా, ఆర్ ఫామ్ అయిన పిండంలో ప్రాబ్లమా, ఇట్లా స్టెప్ బై స్టెప్ దాన్ని చూసుకుంటూ వస్తాం అనమాట, రూల్ అవుట్ చేసుకుంటూ వస్తాం. దట్ ఈస్ వై వీ అప్రోచ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అని అంటాం అనమాట. కొంతమంది టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు మేడం, మరి టాబ్లెట్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదా? ఇప్పుడు పీరియడ్ పోస్ట్పోన్మెంట్కి టాబ్లెట్స్ వాడుతుంటారు. చాలా మంది చాలా కామన్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్. కొంతమంది పీరియడ్స్ రాకుండా ఉండడానికి టాబ్లెట్స్ వాడుతుంటారు, తర్వాత ఫర్టిలిటీ రాకుండా ఉంటుందంటారు, ఇది కూడా నిజమేనంటారా? కాదండి, ఈ పీరియడ్ పోస్ట్పోన్మెంట్ టాబ్లెట్స్ అన్ని ఏ ఉన్నా కూడా టెంపరీగా ఆ నెల వరకే పనిచేస్తాయి. ఏ రోజైతే మన బాడీలో ఆల్రెడీ ఉన్న హార్మోన్ని కొద్ది రోజులు మొత్తానికి ఇప్పుడు మన బాడీలో ఉన్న హార్మోన్ తగ్గిపోగానే పీరియడ్ వస్తుంది, ఆ హార్మోన్ అలాగే తగ్గిపోకుండా మెయింటైన్ చేస్తారనమాట. ఆ మెయింటైన్ చేసినన్ని రోజులు పీరియడ్ రాదు, ఆ హార్మోన్ వెళ్ళిపోగానే పీరియడ్ వస్తుంది. ఇంతే ఆ పోస్ట్పోన్మెంట్ పిల్స్ అనేది చేసేదన్నమాట. సో దీనివల్ల అయితే ప్రాబ్లం లాంటివి అయితే ఏమవ్వవు. ఓకే. ఇంకొక వ్యూవర్ అడిగారు మేడం, పురుషుల ఫర్టిలిటీ లోపాలు ఏ సందర్భాల్లో కనిపిస్తాయని అడుగుతున్నారు. సో అమ్మాయిలకి పీరియడ్స్ ఎట్లయితే ఇర్రెగ్యులర్ అవుతుంటాయో అలా అమ్మాయిలకి కనపడేటట్టు మగవాళ్ళకి ఏమీ కనపడదు అనమాట. మామూలుగా నార్మల్గా ఏంటంటే వాళ్ళకి అన్లెస్ అంటే సీమన్ అనాలిసిస్ లాంటివి చేస్తే కానీ అసలు లోపల ఏం జరుగుతుంది అన్నది అర్థం కాదు. దిస్ ఈజ్ వన్ వే. రెండోది ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ లాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇంటర్ కోర్స్ సరిగ్గా కాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీస్ రావు. ఒకవేళ ఇంటర్ కోర్స్ బాగా అవుతుంది స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అలాంటి సందర్భాల్లో సీమన్ అనాలిసిస్ లాంటివి చేయిస్తాం అనమాట. సో ఆ సీమన్ అనాలిసిస్లో అసలు స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది, అసలు చూడడానికి స్పర్మ్స్ బాగున్నాయా లేవా, అసలు వాల్యూమ్ అన్న స్పర్మ్ బాగుందా లేదా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ జరగడం అనేది జరుగుతుంది అనమాట. మేడం అయితే ఇంకొకరు అడగమంటున్నారు, ఫర్టిలిటీపై ప్రభావం చూపించే ప్రధాన కారణాలు ఏంటి అని అడుగుతున్నారు. ఫర్టిలిటీ వైపు ప్రభావాలు అంటే ఇప్పుడు మనం ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా అలాంటి ఎన్వైరన్మెంటే. రకరకాల శాటిలైట్స్ వల్ల, మనం తినే ఆహారం వల్ల, మనం సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఆర్ ఇప్పుడు గట్ హెల్త్ పైన చాలా అవేర్నెస్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే బికాస్ మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నది చాలా తక్కువ. మనం ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ని పక్కన పెట్టి ఫర్టిలిటీనే మెయిన్ ఫోకస్గా అయితే చేయలేము, అది చేస్తూ ఇది చేయాలి. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ని మ్యాక్సిమైజ్గా మనం వాడుకుంటాం, మనకు అనుకూలంగా వాడుకుంటాం. సో మన చేతిలో మనకు ఉన్న కంట్రోల్ ఏంటంటే మనం ఏం తింటున్నాం, ఎక్కడి నుండి తింటున్నాం, ఎంత తింటున్నాం,
ఆర్ ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇవి 4 మన చేతిలో ఉన్నది. అవును సో వీ హ్యావ్ టు ఈట్ హెల్దీ, థింక్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్. ఇవి చేయడంతో అట్లీస్ట్ కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుంది. కంట్రోల్ లేనివి దానిపైన మనం ఫోకస్ ఎక్కువ చేయకూడదు. అయితే బయట బిర్యానీస్ తినకూడదు అంటారు, మసాలా ఫుడ్స్ తినొద్దు అంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్లు ఇలాంటి చాలా జంక్ ఫుడ్స్ ఉంటున్నాయి కదా మేడం. సో అవన్నీ ఆపేయాలి తినకుండా అంటారు. నెక్స్ట్ ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు అంటారా మీరు? అంటే మళ్ళీ బతకడం ఆపేమని అయితే అనట్లేదు. సో ఐ వుడ్ సే యూ షుడ్ స్టిల్ ఎంజాయ్. కానీ అలా అదే పని పైన రోజు యూ డోంట్ ఈట్. అయితే ఒక బాటిల్ తాగేసే వాళ్ళు జస్ట్ ఒక గ్లాసే తాగండి కూల్ డ్రింక్స్ అంటారు మీరు. Like I said, you should not stop living. I also drink Coke. I also drink thumbs up. కానీ రోజు కాదు, ఎప్పుడో ఒకసారి. కొంతమంది రోజు తాగుతారు మేడం. అలాంటి వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, సో రోజు అంట కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదండి. ఇంకోటి పానీపూరి లవర్స్ చాలా మంది ఉంటారు, పానీపూరి కూడా తినకూడదంట మన డాక్టర్ గారు అయితే చెప్పారు. అది కూడా ఒక జంక్ ఫుడ్. ఇంట్లో చేసుకునే జంక్ ఫుడ్ అయితే తినొచ్చు. యూ కెన్ హ్యావ్ హోమ్ మేడ్ పానీపూరీస్, యూ కెన్ హ్యావ్ హోమ్ మేడ్ సమోసాస్, బికాస్ యూ నో ద సోర్స్ ఆఫ్ ఆయిల్, యూ నో సోర్స్ ఆఫ్ యువర్ వెజిటేబుల్స్ అండ్ యూ నో హౌ మచ్ క్వాంటిటీ టు పుట్. ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అంతా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. లాట్ ఆఫ్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఆర్ దేర్. దే ఆర్ ఆల్ టెలింగ్ యూ. ఇంతకుముందు దోశ తినొద్దు అనేవాళ్ళు ఫిట్నెస్ ట్రైనింగ్ లో ఉన్నవాళ్ళు, కానీ ఇప్పుడు దోశ తినొచ్చు అంటున్నారు. ఎప్పుడు బయట ఉన్న దోశలు కాదు, ఇంట్లో చేసుకుని ఇంట్లో కరెక్ట్ పోర్షన్స్ లో ప్రిపేర్ చేసుకున్న దోశను తినొచ్చు. మమ్మీ చేసే హెల్తీ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ తినొచ్చండి అయితే. ఓకే మేడం. మేడం కొంతమంది అయితే ఇప్పుడు సప్లిమెంట్స్ ఉంటాయి కదా మేడం, విటమిన్ ఏ అని విటమిన్ ఈ అని, సో అలాంటివి కూడా బయట దొరికేవి తీసుకుంటున్నారు వాళ్ళు మెడికల్ షాప్స్ నుంచి. అవి కూడా సప్లిమెంట్స్ వేసుకుంటే ఫర్టిలిటీ స్ట్రాంగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్దీగా ఉంటారు, స్కిన్ గ్లోయింగ్ కావచ్చు, ఇట్లా బాగుంటుంది అంటుంటారు. నిజమేనా? ఇలాంటివి తీసుకోవాలా లేదంటే న్యాచురల్గానే మనం ఆర్గానిక్గా ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారా? See, there are something called macronutrients and micronutrients. ఇది actually if you meet your nutritionist, they will tell you in depth about this. So macronutrients ఏంటంటే ఫుడ్ తినే ఆహారంలో నుండి వచ్చే న్యూట్రియన్స్ అంటే మ్యాక్రోన్యూట్రియన్స్ అంటారు. దానికి స్పెషల్గా మనం సపరేట్గా సప్లిమెంట్స్ లాంటివి తీసుకొని అవసరం లేదు. మైక్రోన్యూట్రియన్స్ ఏంటంటే ఫుడ్ పోర్షన్స్లో చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది అండ్ దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ అవర్ సిస్టమ్. ఇలాంటివి యూ టేక్ ఇట్ యాజ్ అ సప్లిమెంట్స్. ఈ వైటమిన్ ఈ ఇవన్నీ కొన్ని వాటర్ సాల్యుబుల్ ఉంటాయి, కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ ఓవర్ ద కౌంటర్ తీసుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే అది వాటర్లో మన బాడీలో డిజాల్వ్ అయిపోతుంది. ఈ ఫ్యాట్ సాల్యుబుల్ ఈ వైటమిన్ డి అలాంటివి ఏంటంటే ఎక్సెస్లో తీసుకుంటే టాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని బికాస్ యూ డోంట్ నో హౌ టు డిఫరెన్షియేట్, వీ ఆల్వేస్ ఆస్క్ యూ టు గో టు అ ప్రొఫెషనల్. దట్ ప్రొఫెషనల్ ఈజ్ అ న్యూట్రిషనిస్ట్. ఓకే, ఆర్ యూ కెన్ కమ్ టు యువర్ డాక్టర్. సో దే విల్ టెల్ యూ ఏది ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అన్నది. మేడం కొంతమంది ఎలా అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది కదా కొంతమందికి, సో ఫర్టిలిటీలో ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఐరన్ టాబ్లెట్స్ అని ఇలాంటివి యూస్ చేస్తున్నారు. కొంతమందికి వాంతులు వచ్చేస్తున్నాయి అంటున్నారు, అది కూడా నిజంగా ప్రెగ్నెంట్ అయ్యాం కాబట్టి వాంతులు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. సో దానికి కారణం అంటారా లేకపోతే ఏంటి అసలు ఆ టాబ్లెటే పడలేదు అంటారా? సో ఐరన్ ప్రిపరేషన్స్తో నోన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఆ టేస్ట్ అనేది బాగోదు. సో కొంతమందికి ఆ టేస్ట్ పడక వామిటింగ్స్ అవుతాయి. ప్లస్ ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాన్స్టిపేషన్. కానీ ఇప్పుడు ఉన్న న్యూవర్ డ్రగ్స్ చాలా వచ్చాయి. పాత డ్రగ్స్ ఎస్ కొన్ని బ్రాండ్స్లో అలాగే ఉన్నాయి, కొన్ని న్యూవర్ డ్రగ్స్లో ఈ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువలో ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే బ్లడ్ మరీ తక్కువ ఉంటే ఐరన్ టాబ్లెట్స్ వేసుకోమంటాం. బట్ ఇఫ్ యూఆర్ ఎ యంగ్ పర్సన్ బాగానే యువర్ మేనేజ్ చేసుకుంటున్నారంటే వీ ఆల్వేస్ ఆస్క్ ఫస్ట్ ఫుడ్ కరెక్షన్స్. ఫుడ్ కరెక్షన్స్తో పాటు మందులు తీసుకుంటే దెన్ ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్. సో అంతేగాని జస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేయడం వల్ల ఆర్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల అయితే వామిటింగ్స్ అవ్వవు. అంటే కొంతమంది ఐరన్ టాబ్లెట్ కదా కొంచెం ఇనుము తిన్న ఫీలింగే కలుగుతుందని కొంతమంది అంటున్నారు మన వ్యూవర్స్. డెఫినెట్లీ అది ఐరన్ ప్రాపర్టీ. అది కొన్ని ఇప్పుడు లక్షణాలు అంటాం కదా, లక్షణాలు మార్చలేవు. సో అది కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు మేము జాబ్స్ పరంగా కొంతమంది మేము పెయిన్ గెస్ట్ లాగా హాస్టల్స్ లో ఉంటున్నాం, అలాంటప్పుడు మాకు ఫుడ్ సరిగ్గా ఉండవు కదా, మరి అలాంటప్పుడు మేము ఇలాంటి సప్లిమెంట్స్ అంటే ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఇలాంటివి తీసుకోవాల్సి వస్తుంది. ఐరన్ టాబ్లెట్స్ వల్ల మాకు తిన్న తర్వాత పడుకోబెట్టేస్తుంది, మనం ఒక 2-3 అవర్స్ మేము పడుకోవాల్సి వస్తుంది అని అంటున్నారు. ఇంకొంతమంది వామిటింగ్స్ ఒకలాంటి షివరింగ్ వచ్చేస్తుంది అంటున్నారు. అంటే నిజంగా షివరింగ్ ఇలాంటివన్నీ జరుగుతాయంటారు ఐరన్ టాబ్లెట్ వల్ల? ఐరన్ టాబ్లెట్ వల్ల అవ్వదు, ఐరన్ వల్ల వామిటింగ్ అవ్వడం వల్ల ఈ షివరింగ్ లాంటివి వస్తుంది. కానీ if that shivering is happening, if you're getting to sleep like that, I think you should come and see your doctor to get it right, corrected. అసలు దాని వల్ల అవుతుంది ఇంక దేని వల్ల అవుతుందని you have to get it assessed. సో దీని వల్ల ఫర్టిలిటీ లాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు మీకు. ఓకే, అయితే మేడం ఇంకొక వ్యూవర్ ఇంకొకటి అడగమంటున్నారు, మరి అడిగేస్తున్నారండి మీరు అడిగిన దానికి. దంపతులు ఎప్పుడు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ను సంప్రదించాలి అని అంటున్నారు. సో పీక్ ఫర్టిలిటీ ఏ టైంలో ఉంటుందంటే 20s to 25. కానీ 20 to 25లో కనమని మీరు గబగబా పెళ్ళిళ్ళు చేసుకోమని అయితే అన్నాం. సో నెక్స్ట్ కమ్స్ 25 to 30. 25 to 30లో ఉన్న వాళ్ళు ఏంటంటే అసెస్మెంట్ చేయించుకోవచ్చు.
బికాస్ ఆఫ్ ద ప్రెసెంట్ ఎన్వైరన్మెంట్ అసెస్మెంట్ అయితే ఖచ్చితంగా చెప్తాం. సో అంత బాగున్నప్పుడు 2-3 years ట్రై చేసి ఎప్పటికీ ప్రెగ్నెన్సీ రావట్లేదంటే అప్పుడు రమ్మంటాం. 30 to 35 మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ గ్యాప్ లేకుండా ఒక 6 months ఆర్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోమంటాం. అబౌవ్ 35 వాళ్ళని అసలు ఆగద్దండి అని చెప్తాం. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఫర్టిలిటీ తగ్గిపోతూ వస్తుంది. అబ్బాయిలకి ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ పడిపోతూ వస్తుంది. సో మిస్క్యారేజ్ రేట్స్, అబ్నార్మల్ ప్రెగ్నెన్సీస్ ఇలాంటివన్నీ ఎక్కువ అవుతాయి అనమాట. ఓకే. కొంతమంది ఇప్పుడు పెళ్లి కాని అమ్మాయిలు కావచ్చు, ఇప్పుడు సరోగసీ ఇట్లాంటివన్నీ ఇప్పుడు హీరోయిన్స్ని చూసుకుంటే మనము ఎవరు నయనతార వీళ్ళందరూ ఇప్పుడు అంతకుముందే సరోగసీ ద్వారా కూడా పోతున్నారు, ఐవీఎఫ్ అంటున్నారు. మరి అలా కరెక్టే అంటారా చేయడం వాళ్ళు? అసలు ఐవీఎఫ్కి ఎందుకు పోవాలి మేడం అసలు? సో మీరు ఇందాక నన్ను నిత్యమేనని అన్నారు. ఇందాక మీరు అవునండి యూ టోల్డ్ దట్ మీ పేషెంట్స్ మిమ్మల్ని అలాగే పిలుస్తారంట. మీరు ఎందుకు సినిమాల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏదైనా కూడా కరెక్ట్ టైంలో జరగాలి. సో యంగ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎగ్స్ కూడా అలాగే ఎక్కువ శాతంలో ఉంటాయి. ఎక్కువ ఉన్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 10 మంది 9 మంది బాగా చదివే వాళ్ళు ఉన్నారు, ఒక్కరు బాగా చదవని వాళ్ళు. ఆ 9 మందిలో ఎవరిని సెలెక్ట్ చేసుకున్నా కూడా ఎగ్జామ్ ఈజీగా రాయగలుగుతారు. అదే కొద్దిగా 30s లో రాగానే ఏమవుతుందంటే హాఫ్ అండ్ హాఫ్ అవుతుంది అనమాట. ఒక 5 మంది బాగా చదివే వాళ్ళు ఉంటే 5 మంది బాగా చదవని వాళ్ళు. అలాంటప్పుడు ఏంటి, ఈ బాగా చదివే వాళ్ళు 5 నుండి తీసుకున్నారు అనుకోండి పాస్ అవుతారు. మిగతా 5 నుండి తీసుకున్నారు ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు పాస్ కాదు. సో అలా ఫర్టిలిటీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ సరోగసీకి మన యాక్టర్స్ అందరూ యాక్ట్రెసెస్ అందరూ సరోగసీకి వెళ్ళడం కూడా వాళ్ళు యంగ్ గా ఉన్న ఎగ్స్ ని ఫ్రీజ్ చేసి పెట్టుకోవడం వల్ల దాని సక్సెస్ రేట్ సరోగేట్ లో వేసినా కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడే ఎగ్స్ అన్నది ఫ్రీజ్ చేసి పెట్టేసుకుంటారు. yes. ఓకే. అంటే ఈ ఎగ్ ఫ్రీజింగ్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మేడం అసలు? ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇట్స్ బీన్ దేర్ ఫర్ ఎ వైల్ అండి. ఈ మధ్య కాలంలో మోర్ అండ్ మోర్ అవేర్నెస్ వస్తుంది అన్నమాట. ఎందుకు అంటే చాలా మంది అమ్మాయిలు కెరియర్ ఓరియంటెడ్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, యు ఆర్ క్వైట్ యంగ్ అండ్ యు ఆర్ కెరియర్ ఓరియంటెడ్. సో అలాంటప్పుడు ఏంటంటే దీస్ ఆప్షన్స్ ఆర్ దేర్ బికాస్ యూ డోంట్ హ్యావ్ టు స్టాప్ లివింగ్ ఆర్ స్టాప్ యువర్ కెరియర్ ఫర్ ద సేక్ ఆఫ్ బేబీస్. అలాంటప్పుడు ఏంటంటే వీ ఆస్క్ యు టు ప్లాన్ ప్రెగ్నెన్సీస్ లేటర్ ఆన్. అలా ప్లాన్ ఉన్న వాళ్ళకి యంగర్ ఎగ్స్లు అన్ని ఫ్రీజ్ చేసి పెట్టుకుంటే రేపు పొద్దున్న ఒక 5 years అయినా 6 years అయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీ యూ విల్ స్టిల్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ విత్ మినిమల్ ఎఫర్ట్ అనమాట. ఓకే. సో అందుకని మన సెలబ్రిటీస్ అందరూ యంగ్ గా ఉన్నప్పుడే ఎగ్స్ ని ఫ్రీజ్ చేసుకుంటున్నారు. నిజంగా అండి ఈ మధ్య బిగ్ బాస్ షోస్ ఇట్లా కొన్ని సెలబ్రిటీస్ ఏదైనా చెప్పినప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా ఉందా అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది మనకు. దట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్. లాట్ అండ్ మోర్ సెలబ్రిటీస్ వెన్ దే కమ్ అవుట్ అండ్ టెల్ ఇలాంటి చెప్పినప్పుడు ఇట్ గివ్స్ అవేర్నెస్. ఈ అవేర్నెస్ వల్ల మోర్ అండ్ మోర్ గర్ల్స్ ఆర్ కమింగ్ అప్ ఆర్ నాట్ జస్ట్ ద గర్ల్స్ ఈవెన్ ద కపుల్స్. ఇప్పుడు 28-30కి పెళ్లి చేసుకుంటారు, దే స్టిల్ డోంట్ వాంట్ టు హ్యావ్ కిడ్స్. వాళ్ళు ఫైనాన్షియల్ గా కెరియర్ లో సెటిల్ అవ్వాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ చెప్తాం. సింగిల్ గర్ల్స్ కి ఎగ్ ఫ్రీజింగ్, పార్ట్నర్ ఉన్నారు పార్ట్నర్ షూర్ అన్నప్పుడు ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటివి చెప్తాం. సో యూ కెన్ ప్లాన్ యువర్ ప్రెగ్నెన్సీస్ కాన్షియస్ చాయిస్ అంటారు కదా అలా అయితే. ఓకే మేడం, ఆర్గానిక్ ఆహారం అన్నది ఫర్టిలిటీకి మేలు చేస్తుందంటారా? ఆర్గానిక్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఫ్రమ్ ద ఫార్మ్ అని అంటారు. డైరెక్ట్ ఫ్రమ్ ద ఫార్మ్ అంటారు అన్లెస్ అంటే మీరు పెంచి దాన్ని మీరు పోషించి తీసుకొని వస్తే దాన్ని ఆర్గానిక్ అంటాం. ఇప్పుడు ఆర్గానిక్ అని పేరు పెట్టినంత మాత్రం దాన్ని నమ్మడానికి లేదు. సో వీ రియలీ డోంట్ నో ద ఎఫెక్ట్ ఆఫ్ ఇట్. బట్ అజ్యూమింగ్ దట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద గుడ్ సోర్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు చాలా మంది పెరట్లో కూడా చెట్లు పెంచుతూ ఉంటారు కదా మేడం, మిరపకాయలు అని చెప్పి టమాటాలని. సో అలాగా ఆర్గానిక్ ఏదైనా కూడా మంచిదే. అన్ని ఆర్గానిక్స్ కాదండి. ఇప్పుడు పాలు ఉంది, పాలు డైరెక్ట్ గా పిండిన పాలు తీసుకొచ్చి మనం డైరెక్ట్ గా తాగం. ఎందుకంటే పాస్చరైజేషన్ అనేది అదే పనిగా పెట్టారు. ఎందుకంటే దాంట్లో కూడా బ్యాక్టీరియా అనేది ఉంటుంది. సో డైరెక్ట్ గా ఆర్గానిక్ కదా అని చెప్పేసి డైరెక్ట్ ఫ్రమ్ ద కౌ తీసుకొని వచ్చి ఆర్ బఫెలోని తీసుకొని వచ్చి తాగితే దట్ ఈస్ హానికరం. ఇన్ఫెక్షన్ తో అప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బందులు చాలా ఉంటాయి. సో పాస్చరైజేషన్ అంటాం. సో ఇప్పుడు ప్యాకెట్ పాలు ఇవన్నీ దే ఆర్ పాస్చరైజ్డ్ మిల్క్. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూస్. దట్ ఈస్ వై మీ గట్ హెల్త్ అనేది బాగుంది, ఇన్ఫెక్షన్స్ రాకుండా బ్యాక్టీరియా రాకుండా ఉన్నదన్నమాట. సో అన్ని ఆర్గానిక్ ఆర్ నాట్ గుడ్. సర్టెన్ ఆర్గానిక్ థింగ్స్ ఆర్ గుడ్. సర్టెన్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ లో జరిగినవి మనం తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్. ఓకే మేడం, ఇంకొకరు అడుగుతున్నారు, పురుషులు స్త్రీల ఫర్టిలిటీ కోసం తినకూడని ఆహారాలు ఏంటి? వెల్ ఆహారం అనే కాదు, ఇన్ జనరల్ ఐ విల్ టెల్ వాట్ ఆల్ వెన్ యూర్ ట్రైంగ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏమేమి చేయాలి అన్నది. సో ఆల్కహాల్ అయితే కంప్లీట్ గా కట్ చేయాలండి, ఆల్కహాల్ లాంటివి. అండ్ స్మోకింగ్ ఈజ్ డెఫినెట్లీ నో ఫర్ బోత్ ఫీమేల్ పార్ట్నర్ అండ్ ద మేల్ పార్ట్నర్. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించమంటాం. ఈ చిప్స్, ఇలా మీరు చెప్పినట్టు కోక్, thumbs ups, all these saturated foods and all that, saturated oils తో చేసినవన్నీ ఫుడ్స్ మాత్రం ఆపమంటాం. ఆల్ దీస్ రోడ్ పైన దొరికిన సమోసాలు, లైక్ పానీపూరీస్, ఆల్ ఆఫ్ దిస్ we ask you to
కట్ డౌన్ ఆన్ దీస్ థింగ్స్ అండ్ ఈట్ హెల్దీ. వీలైతే మీరు ప్రిపేర్ చేసుకోండి, లేదా హైర్ ఎ కుక్ అండ్ మీ కుక్కి చెప్పొచ్చు మీరు ఎలా కావాలి ఏంటి అన్నది. సో ఈట్ హెల్దీ అండ్ ఎక్సర్సైజ్ హెల్దీ. ఓకే. ఎక్సర్సైజ్ కూడా ఎంతసేపు చేయాలండి? ఒక 1 అవర్ చాలా, హాఫ్ అన్ అవర్ చాలా అంటారా? సో యూజువల్గా ఎక్సర్సైజ్ ఏంటంటే 1 hour ఆఫ్ మినిమం ఎక్సర్సైజ్ ఇస్ వాట్ వీ టెల్ యూ టు డూ అండి. నెక్స్ట్ ఏంటంటే పీసీఓలో చాలా మంది అంటారు వచ్చి, యాక్చువల్లీ మేడం మీరు ఎక్సర్సైజ్ చేయమన్నారు, మేము 1 hour చేసాం ఎక్సర్సైజ్, అయినా కూడా నాకేం సరిగ్గా పీరియడ్ సరిగ్గా టైంకి రావట్లేదు. నా ఇనే పీసీఓ ఏంటంటే ఎక్సర్సైజ్ తో పాటు మీ హార్మోన్స్ ని కూడా రెగ్యులేట్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కూడా ఏదైనా ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అది 3 months డౌన్ ది లేన్ దాని ఎఫెక్ట్ కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశారంటే దీని ఎఫెక్ట్ 3 నెలల తర్వాత కనబడుతుంది. సో ఈ రోజు స్టార్ట్ చేసిన ఎక్సర్సైజ్ యువర్ బాడీ విల్ డిసైడ్ మీకు 1 hour ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఆర్ 15 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ ఆర్ 2 hours ఎక్సర్సైజ్ ఇస్ గుడ్ అన్నది. డెఫినెట్లీ అతివృష్టి అనావృష్టి రెండు బ్యాడే. అలా అని చెప్పి 2 hours ఎక్సర్సైజ్ చేయమని చెప్పం. కన్సిస్టెన్సీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే 1 hour ఈజ్ వాట్ వీ ఆస్క్ యూ టు డూ అనమాట. అది వెయిట్ ట్రైనింగ్ కావచ్చు, కార్డియో కావచ్చు, ఆర్ స్కిప్పింగ్ కావచ్చు, ఎనీథింగ్ అప్ టు యూ. కానీ యూ షుడ్ హ్యావ్ ఎ మిక్చర్ ఆఫ్ బోత్ కార్డియో అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఫర్టిలిటీ అన్నది ఇంపార్టెంట్. ఇటు కొంతమంది టెస్ట్లు చేయించుకుంటారు, ఫర్టిలిటీ రావాలంటుంటారు. అంటే ఇప్పుడు నార్మల్గా కూడా ప్రెగ్నెంట్ అవుతూ ఉంటారు చాలామంది. ఫర్టిలిటీనే ఎందుకు ఎంచుకోవాలంటారు? ఫర్టిలిటీ కన్సల్టెంట్ దగ్గరికి ఎప్పుడు రమ్మంటామంటే నవడేస్ ఇన్ జనరల్ అసెస్మెంట్ చేయించుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికైతే ప్లానింగ్ చేసుకోవాలి ఆర్ ఇప్పుడే మేము వెంటనే ప్లాన్ చేసుకోవట్లేదు అన్న వాళ్ళు దే కమ్ ఫర్ అన్ అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ బట్టి వెదర్ మీరు న్యాచురల్గా చేసుకోవడానికి టైం ఉందా లేదా, ఆర్ మీరు లేదు ఇప్పుడే వెంటనే మీరు ఏమైనా ఫర్దర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లాంటివి వెళ్ళాలా అన్నది వీ టెల్ యూ బిఫోర్. యంగ్ కపుల్ ఆల్రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు అన్న వాళ్ళకి వీ ఆస్క్ యూ టు ట్రై ఒక 6 months to 1 year ట్రై చేసి అప్పటికి రావట్లేదంటే దెన్ యూ గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్. అసెస్మెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటేనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తాం. ఇఫ్ యూఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ కపుల్ అంతా బాగానే ఉందంటే వీ ఆస్క్ యూ టు ట్రై ఫర్ అనదర్ 1 more year ఇఫ్ యూ హ్యావ్ ద ఏజ్ అండ్ యువర్ ఫర్టిలిటీ AFC అంటాం, అవన్నీ బాగుంటాయి. ఇప్పుడు కొంతమందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి, సరిగా పీరియడ్స్ రావట్లేదు. సో అలాంటి వాళ్ళకి ఫర్టిలిటీలో అంటే ఫర్టిలిటీ ఎలా యూజ్ అవుతుంది అంటారు? సో పీసీఓలో ఏంటంటే లైక్ ఐ సెడ్ పీరియడ్స్ ఒక ఎగ్ బయటకు వచ్చినాక 2 ఆప్షన్స్, ఏదో ప్రెగ్నెన్సీ అయినా రావాలి, పీరియడ్ అయినా రావాలి. పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే అర్థం ఏంటంటే ఎగ్ కరెక్ట్ టైంకి బయటికి రావట్లేదు అని అర్థం. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎక్సర్సైజ్ చేయమంటాం. ఎక్సర్సైజ్ చేసి హార్మోన్స్ అన్ని రెగ్యులరైజ్ చేసుకోమంటాం. ఎక్సర్సైజ్ చేయడం వల్లనే హార్మోన్స్ రెగ్యులరైజ్ అయ్యి పీరియడ్ టైంకి రావడం అవుతుంది. సో ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసిన వెంటనే ఏం ఎఫెక్ట్ రాదు. సో ఆ కొద్ది టైంలో సపోర్ట్ చేయడానికి బయట నుండి మందులు పెట్టి రెగ్యులరైజ్ చేస్తాం అనమాట వీళ్ళకి. సో ఎప్పుడైనా కూడా మందులు అనేవి టెంపరీ. పర్మనెంట్ లైఫ్ స్టైల్ చేంజ్ ఈజ్ ది ట్రీట్మెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద జబ్బులండి. ఓకే. అయితే మనము ఇంటర్నల్ గానే మంచి ఆర్గానిక్ ఫుడ్ తోనే మనం ఏదైనా చేయగలుగుతాం అంటారు హెల్తీగా ఉండడానికి. సో అప్పుడే ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉంటుంది అంటారు. ఓకే. ఇప్పుడు చాలా మంది పీసీఓడి ఉందని చెప్పి ఆల్రెడీ కొన్ని టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అది నార్మల్ అవ్వడానికి. మళ్ళీ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి కూడా ఫర్టిలిటీలో జాయిన్ అయ్యి కొన్ని టెస్ట్లు తీసుకొని దానికి సంబంధించి కూడా టాబ్లెట్స్ తీసుకుంటారు. అంటే ఈ టాబ్లెట్స్ ఆ టాబ్లెట్స్ రెండు ఒకటి కొంతమందికి వేడి చేస్తుంది కదా బాడీ. సో అలా అది కూడా మంచిదేనా, లేదంటే ఏదైనా అఫెక్ట్ అవుతుంది అంటారా? అంటే ఇది మానేసి ఇది కంటిన్యూ చేయాలంటారా? యూజువల్గా అట్లా చాలా టాబ్లెట్లు వేసుకోవాలంటే ఎవరికైనా ఇబ్బంది. అలా ఫర్టిలిటీ అనగానే చాలా టాబ్లెట్స్ ఉంటాయి, చాలా మందులు వాడతాయన్న ఒక థాట్ ఉంటుంది అనమాట. కాదండి, అందరికీ అలా అన్ని మందులు ఏం పెట్టేసాం. సో ఎవరికి ఏది అవసరమో ఆ మందులు ఒక్కటే పెడతాం. లైక్ యూ సెడ్ పీసీఓలో మీరు మందులు పెడతారా అవన్నీ వాడాలని మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి ద సేమ్ మందులు, సేమ్ కాంపోజిషన్స్ ఉంటాయి. సో మనకి ఏం కాంపోజిషన్ కావాలో అవి ఒకటి పెట్టుకొని మిగతా అన్నిటి నుండి బ్రేక్ తీసుకోమంటాం. పర్మనెంట్ లైక్ ఐ సెడ్ ఎక్సర్సైజ్ చేయడము ఆర్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ఇస్ అ పర్మనెంట్ సొల్యూషన్. ఆ టెంపరీగా ఆ 3 నెలలు 3 months 6 months సపోర్ట్ చేయడానికే మందులు పెడతాం. దాని తర్వాత ఇట్ ఈస్ ఆల్ లైఫ్ స్టైల్ దట్ టేక్స్ ఓవర్. మేడం కొంతమంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా కరెక్ట్గా నిద్ర రావట్లేదండి, పడుకోలేకపోతున్నాము, మార్నింగ్ 4 అయిపోతుంది 5 అయిపోతుంది అంటున్నారు. ఈ లోపల మాకు డే స్టార్ట్ అయిపోతుంది, ఇంకా ఆఫీస్ ఇంకా అలా అయిపోతుంది, పోనీ నెక్స్ట్ టైం అయినా అదే ఈవినింగ్ అయినా పడుకునిద్దాం, నైట్ ఎలాగైనా 8-9కి అని అనుకుంటారు. అయినా కూడా వాళ్ళు కొంచెం పడుకోలేకపోతున్నాము, పడుకుంటే ఆఫీస్లో పడుకోవాల్సి వస్తుంది. టైం నిద్ర కూడా అవసరమే అంటారా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం కాంప్లికేషన్స్ ఉంటాయా బాడీలో అడుగుతున్నారు? డెఫినెట్లీ టైంకి పడుకోకపోవడం వల్ల యువర్ బాడీ విల్ గో ఇన్ టు స్ట్రెస్. సో యూజువల్గా ఏంటంటే సన్ డౌన్ అవ్వగానే మన సిస్టంలో మెలటోనిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ మెలటోనిన్ ఏంటంటే నిద్ర రావడానికి ఇట్ హెల్ప్స్ యూ.
సో సన్ ఎప్పుడైతే డౌన్ అవుతూ ఉంటుందో మన చుట్టూ అంతా చీకటి అవుతూ ఉంటుందో ఈ హార్మోన్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి చాలా మంది వర్క్ చేస్తారు ల్యాప్టాప్స్ లో కానీ, చాలా మంది ఫోన్లు చూసుకుంటుంటారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లైట్. ఆ లైట్ మొహం పైన పడడం వల్ల మీ సిస్టమ్ కి ఆ సిగ్నల్స్ వెళ్ళవు. సో మెలటోనిన్ ప్రొడక్షన్ అనేది స్టాప్ అవుతుంది. అలా స్టాప్ అవ్వడం వల్ల యూ విల్ నాట్ గో ఇన్ టు స్లీప్. ఆ నిద్ర రావడం అనేది టైం పడుతుంది. సో అందుకనే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనే కాదు, ప్రతి ఒక్కరికి ఏం చెప్తామంటే నిద్రపోయే ముందు ఒక 1-2 hours ముందర లైట్ కానీ ఇంట్లో ఉన్న లైట్స్ ని డిమ్ చేసుకోమంటాం, ఫోన్లు లాంటివి వాడద్దంటాం, ల్యాప్టాప్స్ లాంటివి షట్ ఆఫ్ చేసేమంటాం. బికాస్ ఆ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్ దాని పని అది చేస్తుంది కాబట్టి. ఓకే. పడుకునే ముందు ఇంకొంతమంది అంటారు ఒక గ్లాస్ హాట్ మిల్క్ తాగితే చాలు అంటారు, ఇంకొంతమంది ఆల్మండ్స్ తింటే తొందరగా నిద్ర వస్తుంది అంటారు. నిజంగా ఆల్మండ్స్ వల్ల పాల వల్ల నిద్ర వస్తుంది అంటారు మేడం? పాలు, ఆల్మండ్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం సూదనింగ్ గా ఉంటుంది అనమాట. కొంతమంది లేదు లావ్ అయిపోతాము నైట్ టైం పాలు తీసుకుంటే అంటున్నారు. యు ఆర్ రైట్. ఇప్పుడు పాలల్లో కూడా యూ హ్యావ్ ఫ్యాట్ కంటెంట్ మిల్క్ అండ్ ఆల్ దట్. అలాంటి మిల్క్ తీసుకుంటే ఎస్ యూ విల్ పుట్ ఆన్ వెయిట్. అండ్ ఇవన్నీ ఏంటంటే సూదనింగ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకం, చిన్నపిల్లలకి ఇప్పుడు బొమ్మలు ఇస్తాం, బ్లాంకెట్లు ఇస్తాం పడుకోవడానికి, ఇది అలాగే. సో దీస్ ఆర్ జస్ట్ సూదనింగ్. ఇవి ఏమీ లేకుండా జస్ట్ కరెక్ట్ టైంలో తిని లైట్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసి, ఇఫ్ యూర్ ఆన్ ద బెడ్, సో కామ్ యువర్ సెల్ఫ్ డౌన్ వెన్ యూ స్విచ్ ఆఫ్ ద లైట్స్, ఆర్ యూ కెన్ జస్ట్ మాట్లాడుకోవడం, దాంతో యూ కెన్ గెట్ ఇన్ టు దట్ స్లీప్ మోడ్ అన్నమాట. సో లైక్ యూ సెడ్ ఎస్ దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యూ పుట్ ఆన్ వెయిట్. ఓకే. సో అందుకని మిల్క్ తాగకూడదు అంటారు. సో పడుకునే ఒక 1 hour ముందైతే మిల్క్ తాగి కొంచెం వాకింగ్ చేసి అప్పుడు పడుకోవచ్చు అంటారా? ఎస్. సో వాకింగ్ వల్ల కూడా కొంచెం మన స్ట్రెస్ లాగా అనిపించి ఆ నిద్రపోవాలి టైం అయిపోయింది అనిపిస్తుంది అంటారా? అంటే రిలాక్స్డ్ వాకింగ్. అప్పుడు స్ట్రెస్, అప్పుడు ఫాస్ట్ వాకింగ్, బ్రిస్క్ వాకింగ్ లాంటివి చేయొద్దంటాం. ఇట్స్ రిలాక్స్డ్ అంటే ఎంజాయ్ ద బ్రీజ్ ఆర్ ఎంజాయ్ దట్ వాకింగ్. సో అండ్ దెన్ యూ గెట్ ఇన్ టు స్లీప్. ఓకే. మీరు మాకు ఫైనల్లీ మీరు మా బీఆర్కే వ్యూవర్స్కి ఫర్టిలిటీ గురించి చెప్పాల్సినటువంటి బెస్ట్ మెసేజ్ ఒకసారి చెప్పండి మా వ్యూవర్స్కి. పిల్లలు ప్లాన్ చేసుకున్నది అయితే తొందరగా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవద్దు అంటే దెర్ ఆర్ ఆప్షన్స్ లైక్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో దట్ మీ కెరియర్ కానీ మీ లైఫ్ కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా యూ కెన్ హ్యావ్ ఎ స్టిల్ హ్యాపీ హెల్దీ లైఫ్. సో కాన్షియస్ చాయిస్ అంటాం. ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకొని ముందుకెళ్ళాలి. సో చూసారు కదండి మన బ్యూటిఫుల్ డాక్టర్ జూనియర్ నిత్య మీనన్ గారు అలియాస్ డాక్టర్ బి సింధూర గారు అయితే చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో కరెక్ట్ ప్రాపర్గా మంచి ఫుడ్ అన్నది తీసుకోండి, చక్కగా పడుకోండి, టైంకి పడుకుంటే టైంకి మార్నింగ్ లేస్తాము. సో సూర్యుడు ఉదయించాడంటేనే మనం కూడా వేకోజామునే తొందరగా నిద్ర లేవాలి, అలాగే మన పనులు కూడా చేసుకోవాలి, దానికి తగ్గట్టు మంచి ఆహారం కూడా తీసుకొని చక్కగా పడుకుంటే ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలండి ఒక 1 hour. అప్పుడు మన హెల్త్ బాగుంటుంది అంటున్నారు, ఇంకా మెడిసిన్ వాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకొక విషయం అండి, డైలీ ప్రతిరోజు మార్నింగ్ ఒక యాపిల్ని తినండి, మన డాక్టర్స్ని దూరం పెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.